హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోక్నాథ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మేము మా తోటలో పండిన ఈ మొక్కజొన్న కంకులు కార్న్ యొక్క పంటని మేము ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాం. మేము వీటికి ఎటువంటి ఎరువులు ఏమి వేయలేదు. కొన్ని ఒక 5 వరుసలు వేసాము. ఇది మా కోసమే, పిల్లల కోసమే అని వేసాము అన్నమాట. ఇప్పుడు ఇవి పంట వచ్చేసింది. వీటిని తీసుకొని మేము బాగా బాయిల్ చేసుకొని కొన్ని కాల్చుకొని తింటాం పిల్లలంతా, మేమంతా కలిసి. చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. చూశారు కదా, ఇక మాది నేను పండించిన ఈ పంట ఎండిపోయాయి బాగా. ఇప్పుడు ఇవి పావులు పట్టుకోరా, ఇవి ఎండిపోయాయి చూడండి. చాలామంది టౌన్లో ఉన్న పిల్లలకి ఎట్లా పండిస్తారో తెలియదు, సిటీస్లో ఉన్న వాళ్ళకి. మా పిల్లలకి ఇవన్నీ తెలుసు. చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్ పాప్కార్న్. ఇలాంటి ఉంటే చిన్నగా వచ్చాయి. ఇవి ఏమంటే మేము ఎరువులు ఏమి వేయలేదు, అందులో వచ్చి వర్షాలు కూడా సరిగా లేవు కాబట్టి ఇవి చాలా చిన్నగా, కంకి చిన్నగా వచ్చింది. ఇంకా పెద్దగా వస్తాయి, చాలా పెద్దగా వస్తాయి. ఇవి స్వీట్ కార్న్ కాదు, మామూలు పాప్కార్నే. వీటిని మేము ఇప్పుడు కాల్చుకొని కొన్ని బాయిల్ చేసుకొని ఉడికిపెట్టుకొని తింటాము. చూడండి, చాలా రుచికరంగా ఉంటాయి ఇవి. స్వీట్ కార్న్లా కాదు, ఇవి నాటు వెరైటీ. ఇంకా మిగతావన్నీ మేము తెంపు చూపిస్తాం. ఇప్పుడు తీసుకురా, అందరు తిందా. అక్కడ నుంచి ఇంకా కాలేదు, అయినా ఒకటి పీకలేదా. ఇంతకుముందు మా తోటలోకి కొన్ని పశువులు వచ్చి అంత నాశనం చేసాయి, లేదంటే ఇంకా మంచిగా పంట వచ్చేది. ఏమైందంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఇవి పుష్పాలు అన్నీ మొత్తం ఇవి కీలాకి దానికి సంబంధించిన స్త్రీ పుష్పాలు. ఇన్ని పైన ఇది ఉంది కదా, ఇది పురుష పుష్పాలు. వీటి ఉన్న మకరందం వాటి మీద పడినప్పుడు అది పునరుత్పత్తి చెంది కొత్త విత్తనాలు ఏర్పడతాయి అన్నమాట. అప్పుడు ఏమైందంటే ఇవి పశువులు వచ్చి ఇదంతా తొక్కడం వల్ల ఇవి పోవడం వల్ల వీటికి ఈ మకరందం అందలేదు కొన్ని వాటికి. అప్పుడు అవి విత్తనాలుగా మారవన్నమాట. అది జరిగింది. లేదంటే మా పంట బాగా వచ్చేసి ఇంకా అందులో వచ్చి కొన్ని పురుగులు బాగా ఎక్కువగా అటాక్ చేసాయి. అందుకని రాలేదు. ఇక్కడ చూసారా, ఈ మధ్యలో అంత నీట్గా రాలేదు. చూడండి, ఫుల్గా రాలేదు. వీటికి మకరందాలు అందే. ఇవి కీలగ్రహం ఇక పుప్పొడి అందలేదు, దానివల్ల ఇవి అంతగా వృద్ధి చెందలేదు అన్నమాట. చూడ, అన్నీ తెంపుకొని అక్కడ పోయి అన్నీ తీసేసినాక చిన్నవి అలాగే వదిలేస్తాం. ఇంకా హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ వస్తాయి కదా, ఇంకా ఈ పంట అంతా ఇతరులు వచ్చి తీసేస్తుంటారు. అందుకోసం తీసుకోలేదు. అంటే మేము వీటిని తినడానికే వేసాం అనమాట, విత్తనాల కోసం కాదు, మా పిల్లల కోసమే. చిత్తండి, పురుగు బాగా ఉద్దికి ఎక్కువ, ఇక పురుగు తినేస్తుంది. సరే, తినేది చాలా ఉంది. ఇట్లా పురుగు ఎక్కువైపోయి ఇలా తినేస్తాం. కొన్ని ఇట్లా మంచిగా వచ్చినాయి. అంటే కంకి మాత్రం ఎక్కువగా పొడుగుగా పెరగలేదు, చిన్నగా ఉంది, పొట్టిగా. అందులోకి అవన్నీ నీవేనా? ఇక్కడ చూపి, కింద చూపి, సూపర్ అని చెప్పు. నువ్వు తెంపినావు మాది, సూపర్. అందులోకేమా, అందులోకి ఓకే.
స్ప్రే తీసుకున్నా ఏం చేస్తున్నావు నువ్వు తీసుకున్నావా ఏం చేస్తావా తింటావా అది ఏంది అది ఐస్ క్రీమ్ అది దాంట్లో ఏముందిమా ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో ఏముంది దీంట్లో ఏముంది అందులో ఐస్ క్రీమ్ ఉందా అదే ఎత్తుకో తీసాను పాప తీసాను తీమా 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 మూడు కంకులు ఒకదానికైనా 4 ఏందన్నా అది ఐస్ క్రీమా ఐస్ క్రీమ్ అది ఏది మాది అట్లా తింటారు మాది ఎట్లా తింటారు అట్లా తింటారా ఎట్లా తింటారు క్యూటీ అది ఎట్లా తింటారు మరి అది కాల్చుకొని తింటారా అది తీసావా అట్లా తింటారు మరి ఎత్తిన చూపి ఎట్లా తింటారు చూపి అది పడేది ఎట్లా తినమా అది కోకు దాన్ని కోకు ఇక్కడ పక్కకెళ్ళి అలాగే ఫోటో ఇప్పుడు సరిగా చక్కగా ఉడికినాయి ఇందులో రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఉడుకుతాయా ఎప్పుడు తిందామని ఇప్పుడు ఉడుకుతారు నాకు పెద్దది వస్తుంది చిన్నది వస్తుందా అని ఒక చిన్న డౌట్ అనమాట వీటి కోసం ఇదంతా కాసుకొని ఉన్నారు చూడండి అదే బాగా ఉడుకున్నాయి తీసుకురండి కాలుతున్నాయమ్మా సూపర్ అమ్మా సూపర్ వచ్చినమా బ్రైట్ సూపరా నువ్వు తినమా సూపర్ సూపర్ అన్న ఓకే రాలేపా 10th క్లాస్ రాలే ఫస్ట్ నీకు కావాలమ్మా బాగున్నాయా
తిన్నా ఫ్రెండ్స్ చూసారు కదా మా పాప్కార్న్ వీడియో చాలా బాగున్నాయి. కొద్దిగా బలిసిపోయినాయి ఇవి. కొద్ది రోజుల ముందు వీటింటే మేము బాగుండేది. పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు, తినుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా నచ్చినాయి. ఇంకా ఎన్నోటి మిగిలినాయి అన్నమాట. ఇవన్నీ ఇంకా తింటారు. ఇవి కూడా మీరే రెడీగా ఉన్నారు రెండో రౌండ్ తినేకి. ఫస్ట్ రౌండ్ తింటున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి అనుభవం మీకు కూడా మీ పొలంలో ఎవరైనా పండించుంటే కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా సాటిస్ఫైగా ఉంది. ఫస్ట్ టైం మేము ఇవి పండించి మేమే స్వతహాగా అంటే పిల్లలంతా వీళ్ళ సహకారంతో పండించి ఇవి ఇలా హార్వెస్టింగ్ చేసి తినడం చాలా హ్యాపీగా ఉంది. ఈ 2023లో మేము చేసిన ఒక మంచి వీడియోగా భావిస్తున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.